ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించడం ఇదంతా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఆఫ్ ద మేజర్ ప్లాంక్స్ ఏంటంటే, అప్పట్లో ఉన్న అపోజిషన్ పార్టీ ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ తీసుకొచ్చిందండి. వన్ ఆఫ్ ద మేజర్ ప్లాంక్స్ ఏంటంటే మద్యాన్ని ఇష్టానుసారంగా రాష్ట్రంలో సరఫరా చేస్తున్నారు. మద్యాన్ని ఎలా సరఫరా చేస్తున్నారంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సరఫరా చేస్తున్నారు. సో మద్యం విషయంలో ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని అప్పుడు అపోజిషన్లో ఉన్న ఇప్పుడు నాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఇలాగ మల్లెల్ల చెరువు, ఒక నిమిషం అండి, ములకల్ల చెరువు ఎక్కడ మన అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో, అదేవిధంగా భవానీపురం పోలీస్ స్టేషన్ లో 2 ఎఫ్ఐఆర్లు కట్టడం జరిగింది. అసలు ట్రేస్ ఎట్లా వస్తుంది? బేసిక్ గా ఒక స్ప్యూరియస్ లిక్కర్ అంటే కల్తీ మద్యాన్ని తయారు చేసే గోడౌన్లు పెట్టుకొని అక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేసి ఇక్కడ ఇబ్రహీంపట్నంలో కావచ్చు, అక్కడ అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో కావచ్చు తయారు చేసి ఆ మద్యాన్ని సరఫరా చేస్తూ, ఏదైతే అవుట్లెట్స్ ఉన్నాయో అవుట్లెట్స్ ద్వారా సరఫరా చేస్తూ, లేదైతే వాళ్ళకి ఏవైతే కొన్ని వైన్ షాపులు ఉన్నాయో వైన్ షాపుల ద్వారా సరఫరా చేయడం అనేది ఖచ్చితంగా ఇది చట్టవిరుద్ధమైన చర్య. సో చట్టవిరుద్ధమైన చర్య తీసుకున్నప్పుడు ఎవరైతే దీనికి ఆద్యులో లేదా ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళందరినీ ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీనిలో సీరియస్నెస్ చూపించిందా లేదా అంటే, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని కాన్స్టిట్యూట్ చేయగలుగుతారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం లేదా అధికారులు కలిసి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని కాన్స్టిట్యూట్ చేయగలుగుతారు. ఒక ఐజీ రేంజ్ ఆఫీసర్ ని ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి హెడ్ చేయమని, ప్రిసైడ్ చేయమని చెబుతూ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని కాన్స్టిట్యూట్ చేశారో అప్పుడే అర్థమవుతుంది ద గవర్నమెంట్ ఈస్ సీరియస్ ఇన్ టాక్లింగ్ దిస్ మెనేస్, లిక్కర్ మెనేస్. సో దాని తగ్గట్టే స్ప్యూరియస్ లిక్కర్ కి సంబంధించి రెండు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కట్టడం, దీని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి ఇవ్వటం, దాని అనుగుణంగానే అద్దేపల్లి జనార్దన్ రావు ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళ్లే ముందు, మీరు ఇందాక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ కి సంబంధించి మాట్లాడారు. దాంట్లో ఒక పెద్ద అధికారిని కూడా దాంట్లో ప్రధానంగా వేశారు. సో ఆయన పైన కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. మీరు చూస్తుంటారు లాస్ట్ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. సో దాంట్లో కూడా ఆయన సిండికేట్ అయి ఉన్నారు, ఈ ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో ఆయన ఎట్లా వేస్తారు అన్నట్టుగా కూడా ఆయన పైన ఆపాదించే ప్రయత్నం కూడా చేశారు. ఇది ఎట్లా చూస్తారు? ఇది ఏంటి అసలు? అది అంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ప్రెస్ మీట్ లో రాజశేఖర్ బాబు గారు అయితే కమిషనర్ ఆఫ్ పోలీస్ మన ఈ సిట్ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం హెడ్ చేస్తున్న రాజశేఖర్ బాబు గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ స్ప్యూరియస్ లిక్కర్ కి సంబంధించిన సిట్ ను కూడా హెడ్ చేస్తున్నారని భావించి ఆయన రాజశేఖర్ బాబు గారికి కొన్ని దురుద్దేశాలు ఆపాదించడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సిట్ ని హెడ్ చేస్తున్న ఆయన పేరు జీవీజీ అశోక్ గారు. ఆయన ఐజీ రేంజ్ ఆఫీసరు, ఏలూరు డివిజన్. సో ఆయనకి ఈ పర్టికులర్ బాధ్యతలను ఎంట్రస్ట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారు డెసిషన్ తీసుకోవడం జరిగింది, ఒక సిట్ ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు బేసిక్ ఏంటంటే, నేనేమంటానంటే పోలీసు వారు వాళ్ళ యొక్క విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఖచ్చితంగా చట్ట ప్రకారంగా విధులు నిర్వర్తిస్తారు. ప్రభుత్వం ఓన్లీ డెసిషన్ తీసుకుంటుంది. ఎవరిని విధులు పర్టికులర్ సిట్ లో మనం మెంబర్స్ గా పెట్టాలని మాత్రమే డెసిషన్ తీసుకుంటారు తప్ప వాళ్ళ డే టు డే విధులు ఏవైతే ఉంటాయో, డే టు డే వాళ్ళ ఎఫ్ఐఆర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ప్రభుత్వం రోజు కలగ చేసుకోదండి. ఒక్కసారి ఒక ఇన్వెస్టిగేషన్ టీంకి మనం అప్పగించిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ టీం ఏ విధంగా అయితే చట్ట ప్రకారంగా లేదా ప్రొవిజన్స్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్, ఇంతకుముందు సిఆర్పిసి అంటాం, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ భారతీయ న్యాయ శిక్షా సంహిత ప్రకారంగా ఏ విధంగా అయితే ప్రొవిజన్స్ చెబుతుందో ఆ విధంగానే వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఆ విధంగానే వెళ్తారు. ఈ కేసులో కూడా మనం అబ్జర్వ్ చేస్తే మీరు అన్న అక్యూజేషన్ ని లైక్ డిఫీట్ చేసే మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఆ వ్యక్తి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. స్టేట్మెంట్ ఇచ్చాక ఆ స్టేట్మెంట్ ప్రకారంగా ఈ రోజు మాజీ మంత్రి అయిన శ్రీ జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? ఆయన స్టేట్మెంట్ వీడియో రికార్డ్ చేయడం జరిగింది, క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మరి ఒక స్టేట్మెంట్ ఒక వ్యక్తి ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ రెలవెంట్ ఫ్యాక్టా కాదా అని మనం అబ్జర్వ్ చేస్తే, మామూలుగా విట్నెస్లుగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పవన్ గారు 161 స్టేట్మెంట్స్ ఆఫ్ సిఆర్పిసి లేదా 162 స్టేట్మెంట్స్ ఆఫ్ సిఆర్పిసిని రికార్డ్ చేయడం జరుగుతుంది. కానీ ఈయన అక్యూజ్డ్ గా ఉన్నారు కాబట్టి ఈయన అడగడం జరుగుతుంది, మీరు ఏమైనా కన్ఫెషన్ ఇవ్వగలుగుతారా అంటే, ఈ పర్టికులర్ క్రైమ్ లో మీకు తెలిసిన విషయాలన్నీ మీరు కన్ఫెస్ చేయగలుగుతారా, డిపోజ్ చేయగలుగుతారా అని అడగడం జరుగుతుంది. చేస్తాను అని ఆయనంతగా ఆయన వాలంటరీగా ముందరకు వచ్చినప్పుడు ఏం జరిగిందో చెప్పండి అని అడగడం జరుగుతుంది. చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద వేరే అక్యూజ్ ని క్రైమ్ లో అరేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, అంటే తీసుకురావడానికి క్రైమ్ లో వాళ్ళని బాధ్యులను చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇందులో అది రెలవెంటా కాదా అనే పాయింట్కి వస్తే, ఎవిడెన్స్ యాక్ట్ లో ఇంతకుముందు ఎవిడెన్స్ యాక్ట్ దానిలో క్లియర్ గా సెక్షన్ 27, ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం కూడా సేమ్ సెక్షన్, అదే సేమ్ ప్రొవిజన్ ఉండడం జరిగింది, సెక్షన్ వేరుగా. అదేం చెబుతుందంటే, ప్రొవైడెడ్ దట్, ఇది ఒకసారి ఇంగ్లీష్ లో చదివి వినిపిస్తాను, తర్వాత దాని తెలుగులో ట్రాన్స్లేట్ చేసే వినిపించే ప్రయత్నం చేస్తాం. ప్రొవైడెడ్ దట్
when any fact is deposed to as discovered in consequence of information received from a person accused of an offense in the custody of a police officer, so much of such information, whether it amounts to a confession or not, as relates distinctly to the fact thereby discovered, may be proved. అంటే ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ లో అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి ఆయన జోగి రమేష్ గారు అనే మాజీ ముఖ్యమంత్రి వర్గులకి ఆయనకు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పడం జరిగింది కాబట్టి ఆ పర్టికులర్ ఫ్యాక్ట్ సర్చ్ సీజర్ ఆపరేషన్స్ కండక్ట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఫ్యాక్ట్ కనుక డిస్కవర్ చేస్తే సెక్షన్ 27 ఆఫ్ ద ఎవిడెన్స్ యాక్ట్ కింద ఆయన అక్యూజ్డ్ గా చూపించవచ్చు కాబట్టి దాని ప్రకారంగానే ఈ రోజు సిటీకి సంబంధించిన ఎక్సైజ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయనకు ఒక నోటీస్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ఏంటనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను పవన్ గారు ఇక్కడ. సార్ ఇందులో మొదటగా వీళ్ళు సర్చ్ వారెంట్ పైన లోపలికి వెళ్ళారు, అవును. ఆ తర్వాత నోటీస్ ఇచ్చారు. ఎట్లా చూస్తారు ఇది ఏంటి అసలు? అంటే బేసిక్ గా ఒక పర్టికులర్ సర్చ్ వారెంట్ సర్చ్ సీజర్ అనేది ఒక ప్రొసీజర్ అండి. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఒక అక్యూజ్డ్ వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ ది కేసు ప్రైమ్ అక్యూజ్డ్ గా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు గారు దీనికి సంబంధించిన డబ్బో, దీనికి సంబంధించిన బాటిల్స్, దీనికి సంబంధించిన ఇంకొక మెటీరియల్ ఏదైనా ఆయన దగ్గర అవైలబుల్ ఉన్నది, ఆయన ఇంట్లో అవైలబుల్ ఉన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకి సెర్చ్